ఇలా మిరపకాయలు ఇందాక మిరపకాయ పచ్చడి అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇలా నూనెలో కొంచెం మగ్గ పెట్టుకోవాలి. దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే మిరపకాయలు కదా కొంచెం నల్లగా మాడిపోతూ ఉంటాయి. అవి మాడకూడదు, ఎందుకంటే కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా కొంచెం వగరు వచ్చినట్టుగా ఉంటుంది. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఒకసారి మిక్సీ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, చింతపండు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా పచ్చడి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా తయారవుతుంది. కానీ ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా కారంగా ఉంటుంది. కొంచెం కలుపుకోవాలి, కొంచెం కలుపుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. దీనికి కాంబినేషను పప్పు ఫ్రెండ్స్, నేను చూపిస్తాను పప్పు కూడా. దీని కాంబినేషన్ పప్పు, ఇది నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమ వాళ్ళు కారం ఎక్కువ తింటారు కాబట్టి ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారనమాట, ఇష్టపడతారు. ఓకేనా ఫ్రెండ్స్?